ఇవన్నీ మనం మాట్లాడుతుంటే చాలా సింపుల్గా నిన్న మధ్యాహ్నం నుంచి ఏమో స్టార్ట్ చేశారు, నా మీద విపరీతమైన ట్రోల్ స్టార్ట్ చేశారు. అందరి ఫేస్బుక్లో అందరి ఇన్స్టాలో అది కనబడుతుంది. వీడు అర్బన్ నక్సలైట్ అని తనకు తానుగానే ప్రకటించుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల కోసం ప్రశ్నించడం అర్బన్ నక్సలైట్ అని అంటే అనుకోండి అని చెప్తున్నా. నా పేరు ముందు ట్యాగ్ లైన్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ప్రజల కోసం ప్రశ్నిస్తేనే అర్బన్ నక్సలైట్ అయితే తప్పే ఉంది, అందులో తప్పేం లేదు కదా. మీరు ఇంకా ఏ బిరుదు ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. విపరీతం నాకు ఒక 50-100 మంది అరే ఏంది ఇట్లా పెడుతున్నారంటే ఫ్రీ పబ్లిసిటీ అని చెప్పిన నేను. ఫ్రీ పబ్లిసిటీతో పాటుగా ఇంకా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మనం భావిస్తాం. ఎందుకు దేనికి ట్రోల్ చేసి ఎందుకు భయం అవుతున్నది అంటే, మీరు ఏ వర్గాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు? మీరు తెలంగాణలో ఉన్న వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నారా, లేకపోతే ఎవడో ఉత్తరాదిలో ఉన్న వర్గాలకు అనుకూలంగా మీరు మాట్లాడదలుచుకున్నారా? మన వృత్తి వ్యాపారాలు నాశనం అవుతుంటే, మన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దీని గురించి మాట్లాడరు. యూనిటీ ఏది? ఎవడెక్కడైనా బతకొచ్చు కదా, ఎవడొద్దన్నట్టు బతకొద్దన్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు ఎవరైనా అన్నారా? అట్లా అనేవాళ్ళని కూడా మేము కాదని అంటున్నాం. బతకండి, ఇక్కడి కల్చర్ని గౌరవించండి. ఇక్కడి ప్రజలకి దాదాపు 70-80% వృత్తి వ్యాపారాలు, మీరు చేసే బిజినెస్లో, మీరు చేసే పనిలో ఉద్యోగులుగా నియమించే అవకాశం ఇక్కడి ప్రజలకు ఉండాలి. స్థానికత అన్నది చాలా కీలకం కదా ఇక్కడ. మరి ఆ ప్రయత్నం జరగకుండా మిమ్మల్ని నాశనం చేస్తాం, మీ మీద యుద్ధం చేస్తాం అంటే మేము యూనిటీగా ముందుకు తీసుకెళ్ళిపోవాలనా? ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు. మీరు ట్రోల్ చేసినంత మాత్రాన డోంట్ కేర్. మళ్ళీ చెప్తున్నాం, మేము ఈ వేదిక నుంచి ఆనాడు మమ్మల్ని రోడ్డు మీద నుంచి పట్టుకపోయి జైలుకు పంపించినప్పుడే అసలు ఎవడు తీసుకుపోతున్నాడని తెలియనప్పుడే మేము భయపడలే. ఎవడరా భయ మీరని మాట్లాడినాం. ఎవడు భయపడతాడు? మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాట్? ఎవరైతే మా ఛానల్లో మంచి కంటెంట్ వస్తుందని భావిస్తారో వాళ్ళే ఛానల్ చూస్తారు, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి అన్న తర్వాత ఇంకొక 5,000 మంది పెరిగిరు. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు.